దాన్ని అఫోర్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు విమానాలు ఏమో సామాన్యులు ఎవరు పోరు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరో పోరు. ఎవడో ఉండి వాడు పోవాలనుకొని అంత పే చేయాలనుకున్నప్పుడు అది ప్రపంచం అంతా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళకు అవకాశం కల్పించాలన్నప్పుడు వయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటున్నాడు. సో కొన్నాళ్ళు అయినాక మార్కెట్ అలవాటు పడుతుంది, ప్యాసింజర్స్ పెరిగితే అంతవరకు. ఇది పద్ధతులు వేసాల్సి నువ్వు ప్రాణాలకు సంబంధించింది. ఇది దానేమో మనం ఛాయిస్ లేదు దీంట్లో. రోగం వస్తే చచ్చినట్టు ఎక్కడికో అందరం పోవాలా, ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకోవాలా. 5 కోట్లు కాదు, ప్రపంచంలో ఉండి ఎవడైనా మనిషి అనేవాడు పుట్టిన తర్వాత జబ్బులు వస్తే పోవాలా. ఆ పోవాల్సిన దానికి నువ్వు ఏ రేటుతో ఏ కాస్ట్తో వైద్యం ఇవ్వగలుగుతున్నావు. ఇగో ఉచితంగా ఇవ్వగలము అంటే వద్దు, ఉచితంగా ఇవ్వడం తప్పు, డబ్బుకు చేయాలని ఇవ్వడంటే ఏమడాలో అర్థం కావట్లేదు. ఉచితంగా ఇవ్వడము, బెస్ట్ది ఇవ్వడము ఎట్లా అనేది ట్రై చేయాలా. అందులో ఈ 10 ఏళ్ళు ఇది కుదరదు, ఇది పెడదాము, నెక్స్ట్కు దానికి వెళ్దాం, రీచ్ అవుదాం ఓవర్ ది పీరియడ్ అని అనుకోవడం ఉంటారా?